ఆరోగ్యశ్రీ నిలిచిపోతుందంటూ ప్రతిపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. చదువుకున్న నాయకులు ఇలాంటి అసత్య ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. ఇలాంటి అబద్ధాల వల్ల పేద ప్రజల్లో భయాందోళనలు నెలకొని అత్యవసర సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవల్లో కీలకమైన 108 అంబులెన్స్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేసిందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 602 అంబులెన్సులు మాత్రమే నామమాత్రంగా పనిచేశావని, ప్రస్తుతం ఆ సంఖ్యను 733కు పెంచామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 12,000 మంది సిబ్బంది ఎటువంటి అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకమైన పద్ధతిలో నియమించామన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు మారడం రాజకీయాల్లో సహజమేనని, అయితే పేర్లు మారినంత మాత్రాన లబ్ధిదారులకు అందే వైద్య సేవల్లో ఎలాంటి కోత ఉండబోదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టమైన భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలైంది. ఏ రాజకీయ పార్టీకైనా, ప్రభుత్వానికైనా, అధికార యంత్రాంగాలకైనా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనే విషయాన్ని తమల్ని ఆశీర్వదించి ఆ స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన కూటమిగా ఈ 2 సంవత్సరాల్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో నేను తిరుపతిలో కార్యక్రమం చేసి ఏ రకంగా ప్రజలు విశ్వాసం ప్రకటించారు, అటువంటి థంపింగ్ మెజారిటీతో గెలిపించారు. వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలకి అభివృద్ధి వికేంద్రీకరణకి నిజమైన నిర్వచనం చెప్తూ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపట్టింది. మేము వారసత్వంగా ఎటువంటి ఆరోగ్య వ్యవస్థని తీసుకున్నాం. సంవత్సర కాలంలో ఏ రకమైన మార్పులు తీసుకురాగలిగాం. ఈ అర్బన్ రూరల్ డివైడ్ని తగ్గించి అన్ని రంగాల్లో అన్ని వర్గాలకి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేసింది. ఓపీ సర్వీసులు కావచ్చు, ఐపీ సర్వీసుల పెరుగుదల కావచ్చు, డయాగ్నోస్టిక్ పరీక్షలు కావచ్చు, అటెండెన్స్ విషయంలో కావచ్చు, జవాబుదారీతనంలో కావచ్చు, లేకపోతే మెరుగైన సేవల్ని ప్రజలకు నచ్చిన విధంగా వారికి సంతృప్తికరంగా అందించడం కావచ్చు. ఇవే కొలమానంగా చూడాల్సింది. ఏదైనా వ్యవస్థలో మనం మార్పు తీసుకొచ్చామని చెప్పాలంటే ఇదే కొలమానం అవుతుంది. ఖచ్చితమైన గణనీయమైన మార్పు వచ్చింది. ఒక క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ చేంజ్ హెల్త్ సెక్టార్లో వచ్చింది. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలు పొందగలుగుతున్నారు. దాని కారణంగా వారి సాటిస్ఫాక్టరీ లెవెల్ పెరిగాయనే విషయాన్ని కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎంల దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి, అదేవిధంగా ఎఫ్ఎన్ఓల నుంచి, ఎంఎన్ఓల నుంచి, మినిస్ట్రియల్ స్టాఫ్ నుంచి, డాక్టర్ల దాకా, సూపర్ స్పెషలిస్ట్ దాకా అనేక ప్రతికూలతల మధ్య, పరిమితుల మధ్య పనిచేస్తున్న మొత్తం వైద్య సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేసే తప్పుల్ని, ఎక్కడన్నా అవకతవకల్ని, లోటుపాట్లని ఎత్తి చూపే ప్రతిపక్షం ఉంటే మంచిది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో వాస్తవ విషయాలను చెప్పే అవగాహనతో మాట్లాడే ప్రతిపక్ష నాయకులు లోటు ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ ఆరోగ్య వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టి ఉంచకపోతే, జవాబుదారీతనం పూర్తిగా లోపించకపోతే, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనువనువన ఉండకపోతే, ఆసుపత్రులకు డాక్టర్లు సమయానికి రావాలనే ఒక నియంత్రణ లేకపోయి ఉంటే ఇవాళ ఈ మార్పు తీసుకొచ్చే అవకాశం మాకు ఈ స్థాయిలో ఉండేది కాదని నేను భావిస్తున్నాను. ఏ ప్రైమరీ హెల్త్లో డాక్టర్ సమయానికి రాలేదు, ఎక్కడ ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, ఎక్కడ సరైన డాక్టర్లు సరిగ్గా స్పందించట్లేదు, కింద నర్సింగ్ స్టాఫ్, పారామెడిక్స్ వీళ్ళందరూ నవ్వుతూ మాట్లాడట్లేదు. ఇట్లాంటి అనేక విషయాల మీద కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్నిట్లో ఇది ఉండకపోవచ్చు, కొన్నిట్లో నిజంగా వాస్తవం ఉండొచ్చు, కొన్నిట్లో ఎగ్జాగరేషన్ ఉండొచ్చు. ఏదైనప్పటికీ మీడియా ద్వారా ఎక్కడెక్కడ కొరతలు ఉంటున్నాయి, లోటుపాట్లు ఉంటున్నాయని తెలుసుకుని వాటిని కూడా సరి చేసుకునే దిశగా కూడా ఇవాళ ప్రోయాక్టివ్గా ఉంటూ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో మేము చేస్తున్నవే కరెక్ట్ అని మేము అనుకోవచ్చు, కానీ వాస్తవాలు ఏంటనేది కింద నుంచి ఫీడ్బ్యాక్ ప్రజల ద్వారా రావాలి, లేదా మీడియా మాధ్యమంగా రావాలి. దాంతో తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ భవిష్యత్తుగా ముందుకు వెళ్తా ఉన్నాం. గతంలో 65.36% ఉండేది. 2023 ఆర్థిక సంవత్సరంతో నేను కంపేర్ చేసి చెప్తున్నాను. 65.36 అటెండెన్స్ మాత్రమే, అన్ని కటింగ్ అక్రాస్ ఆల్ ఫెసిలిటీస్,
కింద నుంచి పై టెరిషరీ హాస్పిటల్స్ దాకా అది మాత్రం 65.36 ఉంటే ఇవాళ అది కాస్త పెరిగి 83.75% పెరిగింది. అంటే 28.13% ఇవాళ డాక్టర్ల అటెండెన్స్ పెరగడం కారణంగా డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. ఎందుకంటే ప్రతి నెల మేము తీసుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న IVRSలో ఫీడ్బ్యాక్లో ఇది ఒకటి, డాక్టర్లు ఉంటున్నారా, అందుబాటులో ఉంటున్నారా లేదా? అందుబాటులో ఉంటున్నారు. ఎందుకంటే దాదాపు 30% దాకా పెరిగింది. దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 3,500 కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్క దానికి 36 లక్షలతో, అదేవిధంగా PM అభిమ్ కింద 56 లక్షలతో మొత్తం వెరిసి అంటే గతంలో ఆగిపోయిన పనులు వీటిని కలిపి 4,480 కొత్త ఆయుష్మాన్, దాదాపు 4,500 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నాం. పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల మొదలైపోయాయి. అంటే గ్రామీణ ప్రాంతాలని అందుకే చెప్పింది, పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి మధ్య ఉన్న ఆ అడ్డును చెరిపేయాల్సింది. నాణ్యమైన వైద్య సేవలు వారికి కూడా అందాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా టెలిమెడిసిన్ సేవలు అందుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ప్రతి డిజిటల్ హెల్త్ రికార్డు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రికార్డ్ అవుతుంది. ఇవాళ మార్పు ఎన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాము. ఇవాళ మేము 108 సర్వీస్ సంబంధించినవి ప్రతిదీ పబ్లిక్ మొమెంట్లో మీరు వెళ్ళి చూసి ఏ వెహికల్ ఏ అంబులెన్సు ఎక్కడ ఉంది, అది ఫంక్షన్లో ఉందా, ఎక్కడికైనా వెళ్తా ఉందా, దాని రూట్తో సహా GPS ట్రాకింగ్ చేసే ఇది సౌలభ్యాన్ని ఇవాళ మేము ప్రజలకు అందించాం. గతంలో ఇటువంటి పారదర్శకత అనే మాటే లేదు. పట్టణ ప్రాంతాల్లో అంబులెన్స్ ఒకసారి కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత 18 నిమిషాల్లో చేరాల్సి ఉంటే గతంలో 27.3 నిమిషాల్లో చేరేది 2023-24లో. దాన్ని 2 సంవత్సరాల్లో ఈ కమిషనరేట్ తీసుకున్న చర్యల కారణంగా ఈ ప్రోగ్రామ్స్ మీద 37% తగ్గింది. అంటే దాదాపు 10% MMR రాష్ట్రంలో తగ్గింది. అదేవిధంగా 19 IMR ఉండేది, దాన్ని ఇవాళ 17కి తీసుకురాగలిగాం. అంటే నేను అనేది పెద్ద మార్పు వచ్చిందని చెప్పట్లా, కానీ ఒక ప్రారంభం మొదలైంది. ఈరోజు తీసుకునే దీంట్లో కారణంగా ఇంకా మరి కాస్త వెదుగుదల ఉంటుంది. అదేవిధంగా అనీమియా కేసులు తగ్గించే విషయంలో కానీ, లేదా మెటర్నల్ ఉమెన్ అండ్ అడోలసెంట్ గర్ల్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, లేదా ఈ 4Ds డెవలప్మెంటల్ డిలేస్ ఏవైతే వాళ్ళకి మేమే ప్రొయాక్టివ్గా ఉంటూ స్కూల్కి వెళ్ళి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం